ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేస్తేనే జీవితంలో ముందుకు రాగలుగుతామని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖాధికారి ఎం దిలీప్ కుమార్ అన్నారు. రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన పుస్తక మిత్ర గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు ప్రతిరోజు ఒక గంట పాటు పుస్తక పఠనం చేయడం వలన నిరంతర పరిశీలన, ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అలవడతాయన్నారు. మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి ఎంపీయూపీఎస్ రామచంద్రపురాన్ని సందర్శించడం జరిగింది. ఈ పాఠశాలలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ తరఫున మాల్యాద్రి గారు దాదాపు 30,000 విలువ చేసే లైబ్రరీ బుక్స్ని పాఠశాలకు అందజేయడం జరిగింది. లైబ్రరీ పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థుల్లో లైబ్రరీ బుక్స్ కూడా చదివితే పిల్లల్లో ఏకాగ్రత మరియు విషయావగాహన, విజ్ఞానం పెంపొందుతాయని మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా జిల్లాలో 2 పాఠశాలను ఎంపిక చేస్తే వాటిలో ఒకటి బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి పాఠశాలను ఎంపిక చేయడాన్ని బట్టి మేము ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారికి మరియు మాల్యాద్రి గారికి ప్రత్యేకంగా విద్యాశాఖ పక్షానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠ్య పుస్తకాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా విద్యార్థులకి ఒక 1 అవర్ పాటు చదివించాల్సిందిగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది. వారు ఈ విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా పిల్లల విజ్ఞానాన్ని, ఏకాగ్రతని మేము పెంపొందించేదానికి కృషి చేస్తూ ఇచ్చినట్టు